హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు తెలుగు తడక. ఈరోజు వీడియోలో చాలా ఈజీగా చేసుకునే రొయ్యల వేపుడు చేసి చూపిస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది. బిర్యానీతో సైడ్ డిష్గా అయినా బాగుంటుంది, లేదా రసమన్నంతో సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. శుభ్రంగా క్లీన్ చేసి కడుక్కున్న తర్వాత అరకిలో రొయ్యలు ఇవి. ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్లు ఉప్పు, 1 టీ స్పూన్ కారపొడి, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఇలా బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రొయ్యల ఫ్రై కోసం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ సోంపు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 2 యాలకులు, 3 నుంచి 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క వేసి లో ఫ్లేమ్లో ఒకసారి బాగా కలుపుకొని 1 నిమిషం పాటు డ్రై రోస్ట్ చేసుకోండి. ఎండు కొబ్బరి ముక్కలు 1 టేబుల్ స్పూన్ వరకు వేసి వీటిని కూడా వేయించుకోవాలి. మసాలాలు మాడిపోకుండా ఇలా చక్కగా వేయించుకొని ఇవి చల్లారాక పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసిన తర్వాత కొద్దిగా చిట్టుపట్లాడిన తర్వాత మంచి ఫ్లేవర్ వస్తుంది ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకుది. ఇప్పుడు ఇందులో 1 కప్పు వరకు ఇలా సన్నగా తురుముకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఉల్లిపాయలను వేయించుకోవాలి. చూడండి, ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్లో వేగాయి కదా. ఈ టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. మనం ఫస్ట్ రొయ్యల్లో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి ఇక్కడ 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు చక్కగా వేగాయి కదా. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న రొయ్యల్ని వేసుకోవాలి. ఇలా రొయ్యలు వేసాక ఫ్లేమ్ని మీడియంలో ఉంచి 2 నిమిషాలు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత మూత పెట్టి మరొక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీస్తే మనకి ఇక్కడ రొయ్యల నుంచి వాటర్ రిలీజ్ అయ్యింది. రొయ్యలు చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి. ఈ నీళ్ళతోనే మనకి కుక్ అయిపోతాయి రొయ్యలు. ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం వేయించి మసాలా రెడీ చేసుకున్నాం కదా, ఈ మసాలా 2 నుంచి 3 టీ స్పూన్ల వరకు మసాలా వేసుకోండి. వేసుకున్న తర్వాత మరొక 2 నిమిషాల పాటు ఇలా కలుపుకోండి మీడియం ఫ్లేమ్లోనే. మరి ఇంకా మూత పెట్టిన అవసరం లేదు. మరొక 2 నిమిషాలు అంటే నీరంతా ఎగిరిపోయే వరకు ఒక 2 నిమిషాల వరకు ఇలా కలుపుకుంటే మనకు దగ్గరగా అయిపోతుంది, నీరంతా ఎగిరిపోతుంది. చూడండి, నీళ్ళన్నీ ఎగిరిపోయాయి కదా. ఇప్పుడు ఈ టైంలో పైనుంచి మంచి ఫ్లేవర్ కోసం ఒక 3-4 పచ్చిమిరపకాయ చీలికలు, కొద్దిగా కరివేపాకు పైనుంచి ఇలా వేసుకొని ఇలా పచ్చిమిర్చి కరివేపాకు వేసుకున్న తర్వాత మరొక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఇలా టాస్ చేసుకోండి. ఇలా కలుపుతూ ఉంటే మనకి కొంచెం డ్రై అవుతుంది. చూసారా, ఇప్పుడు చక్కగా డ్రై అయిపోయింది. ఇలా 1 నిమిషం పాటు కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. చాలా సింపుల్ కదా. రొయ్యల వేపుడు చాలా తొందరగా తయారైపోతుంది, ఎక్కువ టైం పట్టదు, చాలా తొందరగా ఫ్రై అయిపోతుంది. ఎమ్మి రొయ్యల వేపుడు రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ కదా చేసుకోవడం కూడా. బిర్యానీతో సైడ్ డిష్గా బాగుంటుంది. రోటీ లేకపోతే రైస్, రసమన్నంతో చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.